ఒక బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి, బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పనే ఉండదు. ఇది మీడియం సైజు బ్లౌజు. ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి ఇదే వీడియోలో అంతా చెప్పేస్తాను. స్మాల్, మీడియం, లార్జ్ అవే ఎక్కువ వస్తాయి. స్మాల్ అంటే 32-35 ఇంచెస్, అదే చెస్ట్ సైజు. 36 నుంచి 39 వరకు మీడియము. 40+ వస్తే పెద్ద సైజు అనమాట, అంటే స్మాల్, మీడియం, లార్జ్ సైజు. సో ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్ చెప్తాను. నెక్ డీప్ పెరిగే కొద్దీ షోల్డర్ అనేది తగ్గుతూ ఉంటుంది. డీప్ పైకి వెళ్ళే కొద్దీ షోల్డర్ అనేది పెరుగుతుంది. అంటే మీకు బోట్ నెక్ బ్లౌజ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని 4 ఫోల్డింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసాను. నేను తిప్పేసుకుంటాను అనమాట. హ్యాండ్ దగ్గర బార్డర్ వచ్చింది, తిప్పేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి దాని ప్రకారం తీసుకోండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా, ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో అలా మార్కింగ్ వేసుకోండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి, అప్పుడే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఇక చూడండి, 8.5 కన్నా కొంచెం తక్కువ చేయమన్నారు వాళ్ళు, అంటే ఒక 8 ఇంచుల దాకా తీసుకుంటున్నాను. 8 ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని లైన్ వేసుకోండి. ఎల్ స్కేల్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. పొడుగు చూడండి, వీళ్ళ పొడుగు అంత వద్దని చెప్పారనమాట, కొంచెం తక్కువ చేయమన్నారు. వీళ్ళకి ఎక్కువ ఉందంట హ్యాండ్ పొడుగు. ఇక్కడే తగ్గించాలి, పెంచాలంటే ఇక్కడే పెంచాలి, తగ్గించాలంటే ఇక్కడే తగ్గించేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ లూజ్ చూసుకోండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. నాకు 7.5 ఇంచులు అయితే వచ్చిందండి. 7వ నెంబర్తో వస్తే ఆర్మ్ లూజ్ అనేది 3 ఇంచులు పెట్టుకోవాలి. 8వ నెంబర్తో వస్తే 3.5, 9 వస్తే 3.5, అలా పావు ఇంచు పెంచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా 3 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రేట్గా చూసుకుంటే ఆర్మ్ లూజు ఒక 1 ఇంచ్ మైనస్ చేసి తీసుకోవాలి 6.5 ఇంచులకి. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా 5.5 ఇంచులు వచ్చింది నాకు. హ్యాండ్ లూజు 5.5 ఇంచులు తీసేసుకున్నాను. ఇలాగా లైన్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక స్ట్రేట్గా చూసుకోండి, 6.5 కదా, సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగ ఒక లైన్ వేసేసుకోండి. ఈ కార్నర్ దగ్గర 7వ నెంబర్ కాబట్టి 1.5 ఇంచులు, 8వ నెంబర్ వస్తే 1.2, 9వ నెంబర్ వస్తే 2 ఇంచులు. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే, ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు వీడియోలో ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. కరువు తిరిగిన చోట 1/2 ఇంచు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక 1 ఇంచు మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. అంతే, ఇలా కరువు అనేది తిప్పేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసుకుంటే సైడ్కి అతుకులు వేసుకుంటానికి బాగుంటుంది. ఇలాగా అయిపోయింది. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలాగా ఇదో ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. చిన్న సైజ్ అయితే ఫుల్ షోల్డరు 5 ఇంచులు వచ్చేస్తుంది. పెద్ద సైజ్ అయితే 5.5, 5.5 అలా వస్తుంది అనమాట. అదే లార్జ్ సైజు అంటే స్మాల్, మీడియం, లార్జ్ అన్నాను కదా. స్మాల్ అయితే ఫుల్ షోల్డర్ 5 ఇంచులు, మీడియం అయితే 5.5, ఫుల్ షోల్డరు పెద్ద సైజ్ అయితే 6 ఇంచులు, అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ ఏం రావు, చాలా చూశాను కదా అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ప్రకారం మనం మార్కింగ్ అనేది వేసుకోకూడదు. వీళ్ళకి బాడీ తక్కువ, ఆర్మ్ లూజ్ ఎక్కువ అలా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మనకి 7.5 ఇచ్చింది కదా, చెస్ట్ లూజ్ కావాలంటే 8.5 అయితే సరిపోతుంది. కానీ వీళ్ళకి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. అవతల వైపు ఫోల్డింగ్ దగ్గర నుంచి యువతల వైపు చూసుకుంటే నాకు వచ్చేసి 8 మీద 7 గీతలు వచ్చింది. 8 మీద 7 గీతలు అండి. సో ఇదే మార్కింగ్ కింద కూడా వేసేసుకోండి. ఇక్కడ 8 మీద 7 గీతలు. యాక్చువల్గా అయితే 8.5 రావాలి, 2 గీతలు ఎక్కువ వచ్చింది, అంతే తీసేసుకోండి. బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు పైన ఖర్చులు వదిలేసి మార్కింగ్ వేసుకోవాలి. నెక్ డీప్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో వీపు పార్ట్ హైట్ ఉంటుంది కదా, ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. నాకు 8 మీద 7 గీతలు వచ్చింది కదా చెస్ట్, అంతే మార్కింగ్ వేస్తున్నాను. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అండి. మ్యాక్సిమం 5.5 ఇంచులు అయితే వస్తుంది. బండ గుర్తులు అనమాట. స్మాల్ అయితే ఏమో 5 ఇంచులు,
ఫుల్ షోల్డరు, మీడియం అయితే 5.5, పెద్ద సైజ్ అయితే 6 ఇంచులు అలా వస్తుంది. నెక్ విడ్త్ వచ్చేసి మీడియం సైజ్ అయితే 2.5, పెద్ద సైజ్ అయితే 2.5, అదేవిధంగా స్మాల్ సైజ్ అయితే 2 ఇంచులు. కింద చిన్న సైజ్ అయితే 2.5 తీసుకోండి, 2.5 అయినా తీసుకోవచ్చు వాళ్ళ నెక్ రౌండ్ బట్టి. నేనైతే దీనికి 2.5 ఇంచులు తీసుకున్నాను. పెద్ద సైజ్ అయితే 3 ఇంచులు తీసుకోవాలన్నమాట, 3, 3.5 అలాగా. నెక్ చిన్న సైజు షోల్డర్ వచ్చేసి నెక్ పక్కన ఒక 1/4 ఇంచు మార్కింగ్ వేసాను కదా, అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఖర్చులతోకి. నాకైతే 5.5 కన్నా ఒక గీత ఎక్కువ వచ్చిందండి, ఎందుకంటే వీళ్ళ షోల్డర్ కొంచెం ఎక్కువ ఉంది, అంతే తేడా, ఇంకేం లేదు. అంతే. చంక డౌన్ వచ్చేసి పాత ఒక 6 ఇంచులు తీసేసుకోండి, ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకోండి. ఇప్పుడు కర్వ్ అనేది చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇలాగా ఓకేనా. అంతే. కొంచెం నాకు టైట్ వచ్చినట్టుంది, పైకి పెట్టాను. ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా. ఇప్పుడు నడుము లూజు ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి, సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి, అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 3.5, 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్వ్ తిప్పేసుకోండి. మనకు కర్వ్ స్కేల్ ఉంది కదా, దాంతో కర్వ్ తిప్పేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి, ఇలా మొత్తం కూడా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. దీనికి చెస్ట్ సైజ్ అనేది మన బ్లౌజ్ని బట్టి తీసుకోవాలి, లేదంటే బాడీ కొలతలను తీసుకోవాలి. మనకి బ్లైండ్గా ఉండదు, ఎందుకంటే అందరికీ చెస్ట్ అనేది ఒకటే సైజు ఉండదు కదా. అంటే ఇప్పుడు నేను సన్నగా ఉన్నాను అనుకోండి, నాకు చెస్ట్ సైజ్ చాలా తక్కువ, కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్లో పొడుగు వచ్చేసి నాకు 11.5 ఇంచులు వచ్చింది. నాలా సన్నగా ఉన్న అమ్మాయికి చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకు కూడా అంతే తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ పైకి లేస్తుంది, లేదంటే షోల్డర్ కుట్టు ముందుకు వస్తుంది. షోల్డర్ కుట్టు ఎందుకు ముందుకు వస్తుంది అంటే ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ అయితే, లేదంటే చెస్ట్కి పైకి ఎత్తేస్తుంది. అంటే మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కదా, అది పైకి ఎత్తేస్తుంది అనమాట. అందుకనే మన చెస్ట్ సైజుని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుంది. మీరు బాడీ కొలతనే తీసుకోవాలండి, లేదంటే చెస్ట్ మీకు ఆది బ్లౌజ్ అయినా పర్వాలేదు. అంతేగాని కళ్ళు మూసుకుని మాత్రం బ్లైండ్గా వెళ్ళకూడదు. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేస్తానండి. ఇక్కడ చూడండి, ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని ఒక 1/2 ఇంచు లో తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఉక్సు పట్టి ఉంటుంది కదా, అక్కడి నుంచి అటువైపు సైడ్ అనమాట, షోల్డర్ కుట్టు తగ్గించి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి నాకు డాట్ వచ్చేసి 11.5 ఇంచులు వచ్చింది డాట్ వరకు. మరి మనకు 1/2 ఇంచు ఖర్చు కావాలి కదా, మొత్తానికి 12 ఇంచులు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని తీసుకున్నాను అనమాట. ఎల్ స్కేల్ తీసేసుకోండి. తీసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ అండి, పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలా స్ట్రేట్గా అంటే నెక్ రౌండ్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకుని నెక్ అనేది బాగా రౌండ్గా ఇవ్వాలి, అంతే. ఇప్పుడు నెక్ దగ్గరించి పట్టుకుని కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ తీసుకోవాలి. డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి. ఇలా షేప్ ఇచ్చేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకుని మిగతా డాట్ కరెక్ట్గా 2 డాట్లకి మిడిల్లో వచ్చేటట్టు చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాగా
ఇలా మొత్తం కూడా అంతే. టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడికక్కడ. ఇది ఒక మార్కింగ్ అడుగు భాగంలో వేసేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది లేదా. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావించి టేపుని పైకి వదిలేయండి. వదిలేసి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది. నాకైతే ఒక గీత తక్కువ 3 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని తీసేసేయండి. తీసేసుకుని మనకున్న క్లాత్లో షేప్ బెల్ట్ కుట్టుకోవాలి. సైడ్ జాయింట్ వైపుకి ఒక గీత తక్కువ 3 ఇంచులు. అదేవిధంగా మెయిన్ డాట్ దగ్గర 2.5, ఉక్సు పట్టి వైపుకి 3 ఇంచులు వచ్చినాయి. చూసారు కదా, అలాగా నీట్గా కటింగ్ చేసుకోండి. పొడుగు వచ్చేసి ఈ సైజు వాళ్ళకి, మీడియం సైజు వాళ్ళకి 10.5 ఇంచులు చాలండి. సైడ్ జాయింట్ వైపుకి 2.5, అదేవిధంగా అవతల వైపుకి అంటే సైడ్ జాయింట్ వైపుకి ఒక గీత తక్కువ 3 ఇంచులు, 2.5 షేప్ దగ్గర అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇంకొక లేయర్ కూడా కావాలండి. ఇంకొక లేయర్ కూడా అలాగే కట్ చేసుకోండి. మీ దగ్గర క్లాత్ లేకపోతే వేరే క్లాత్ అయినా పర్లేదు, కానీ ఒక లేయర్తో మాత్రం కుట్టకూడదు షేప్ బెల్ట్ అనేది. అంతేనండి, చూసారు కదా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.